హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ చింతకాయల సీజన్ వచ్చేసింది కదా. మరి చింతకాయలతో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. అందులో బెస్ట్ రెసిపీ చింతకాయ పప్పుచారుని సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. వేడివేడి అన్నంలో వేసుకొని ఒక ఆమ్లెట్ పక్కన పెట్టుకొని తిన్నారంటే ఆహా ఎంత బాగుంటుందో కదా. చాలా సింపుల్ రెసిపీ ఇది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పు కందిపప్పుని తీసుకొని వాటర్ పోసుకొని 2 సార్లు శుభ్రంగా కందిపప్పును క్లీన్ చేసుకోండి. ఈ విధంగా 2 సార్లు క్లీన్ చేసుకొని వాటర్ అంతా వంపేసుకొని ఏ కప్పుతో అయితే మనం కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ తీసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది, పప్పు మంచిగా ఉడికిపోతుంది. ఇలా 3 కప్పుల వాటర్ తీసుకున్న తర్వాత ఇందులోకి 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోండి. మీకు కారం పొడి నచ్చకపోతే పచ్చిమిర్చిని ఇంకో 2 కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని అంతా కలుపుకొని కుక్కర్ మూతను పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 విజిల్స్ రానివ్వండి. ఈ పప్పు ఉడికేలోపు మనం చింతకాయలను ఉడికించి పెట్టుకుందామండి. ఇక్కడ నేను చింతకాయలు తీసుకున్నాను. ఇవి 1/2 కిలో కంటే తక్కువగా ఉంటాయి. వీటిని శుభ్రంగా 2-3 సార్లు చింతకాయలని క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న చింతకాయల్లోకి మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. చూడండి, ఇక్కడ చింతకాయలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చింతకాయలని ఉడికించుకోండి. చింతకాయలు 2-3 నిమిషాలలో మెత్తగా ఉడికిపోతాయండి. మనకి చింతకాయలు ఉడకడానికి పెద్దగా టైం ఏమీ పట్టదు. చూడండి, మంచిగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత చేయితో వీటిని బాగా మ్యాష్ చేసుకోండి. మీకు చేయి కాలుతుంది, పూర్తిగా చల్లారలేదు అనుకుంటే కొద్దిగా చన్నీళ్ళని వేసుకొని ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఈలోపు మనకి పప్పు కూడా ఉడికిపోయింది. చూడండి, ఇక్కడ నేను మూతతో చూపిస్తున్నాను. చూడండి, పప్పు మంచిగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఒక పప్పు గుత్తి కానీ ఇలాంటి మ్యాషర్ కానీ తీసుకొని మెత్తగా పప్పుని రుబ్బుకోండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. పప్పు గుత్తి కానీ ఇలాంటి స్మాషర్ కానీ తీసుకొని మెత్తగా ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఇందులోకి మనం చింతకాయల జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా, ఈ విధంగా ఒక ఫిల్టర్ పెట్టుకొని అందులోకి వడపోసుకోండి. ఇప్పుడు ఇందులోకే రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోండి. కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉండాలండి. మనం మళ్ళీ దీన్ని మరిగించుకుంటాం కదా, కొద్దిగా థిక్గా అవుతుంది కాబట్టి చూసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకోండి. టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి, సరిపోకుంటే మరి కొద్దిగా వేసుకోండి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా లూజ్గా ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని ఈ విధంగా మరిగించుకోండి. ఇది మరుగుతూ ఉన్నప్పుడే పోపు పెట్టుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్, పోపు దినుసులు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకొని అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మరుగుతూ ఉన్న పప్పులోకి వేసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఈ పప్పుని మరిగించుకోండి. 2 నిమిషాలు ఈ విధంగా బాగా మరిగించుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూడండి, మనకి కొద్దిగా చిక్కగా అయింది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మనకి పప్పుచారు ఎప్పుడు లూజ్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి, మరి గట్టిగా చేసుకోవద్దు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే వేడిగా చింతకాయ పప్పుచారు రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు చింతకాయలు కూడా అందుబాటులోకి వచ్చాయి కాబట్టి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్, క్విక్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.